హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదివరకు 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ప్రతిసారి ఒకసారి చూడండి. ఇది 169.95 అండ్ 81 to 86 2019 నోటిఫికేషన్ అక్కల సుధాకర్. సో చూడండి క్లియర్గా. అండ్ డిస్క్వాలిఫైయింగ్. ఇది ఎందుకు ప్రతిసారి దీన్ని చూపిస్తా అంటే, నాకు చూపెట్టినప్పుడు బాధ అనిపించినప్పటికీ నా మాదిరిగా మీరు అలా కాకూడదని చెప్పేసే దీని ఒక ముఖ్య ఉద్దేశం తప్ప ప్రతిసారి డాక్యుమెంట్ చూపించడం నాకు అది గొప్ప కాదు. ఇకపోతే మరి రిజల్ట్ ఎందుకు లేట్ అవుతుంది? అసలు కేసు ఏంటిది? అసలు ఎస్ఎస్జిడి మీద ఉన్న కేసు ఎటువంటిది? ఈ 169.95 ఉన్న వాళ్ళు హైట్ ఫ్యూచర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు సెలెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది అనే అంశాలను మీతో చర్చించడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఎస్ఎస్జిడి రిజల్ట్ అనేది జూలైలో రాబోతుంది మనకు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రిజల్ట్ విషయంలో వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వివిధ డిస్ట్రిక్ట్ నుంచి, వివిధ స్టేట్ల నుంచి సర్టిఫికేట్స్ అనేవి, ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి అతను రెడీ చేసుకొని అతనికి కన్వీనియంట్గా ఉన్న షిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే రాయటం జరిగింది. అయితే బయోమెట్రిక్ ద్వారా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి పోలీసులు అయితేనేమి ఇంకా వ్యక్తులు ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. అసలు బయోమెట్రిక్ని ఏ విధంగా మేనేజ్ చేశాడు వేరే వేరే ప్లేస్లలో, ఇంకా ఎంతమంది ఈ విధంగా ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది, ఆ సర్టిఫికేట్లు అనేవి నిజమా కాదా అనేది ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు దాన్ని క్లారిఫై చేయడానికి రిజల్ట్ అనేది ఆలస్యం అవుతా ఉన్నది. ఆ వ్యక్తికి 7 సంవత్సరాల వరకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్లై చేయకుండా నిషేధం అయితే విధించడం జరిగింది. మరియు ఎస్ఎస్సి బోర్డు అతని మీద కేసు కూడా కోర్టులో వేయటం జరిగింది. మరియు ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫిజికల్ ఈవెంట్స్ జరపడానికి, రన్నింగ్ చేయడానికి ఎస్ఎస్సి బోర్డు వారు కంపెనీస్కి టెండర్స్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆ టెండర్స్ అనేవి చర్చల్లో ఉన్నవి. మరి ఎప్పటి వరకు ఈ టెండర్స్ అనేది శాంక్షన్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. జూలైలో మేబీ కండక్ట్ చేయాలి, ఎందుకంటే ఆగస్టులో మరో నోటిఫికేషన్ ఉంది. ఇకపోతే మీరు ఈ కేసు రిజల్ట్ గురించి చెప్పారు, జూలైలో వస్తాయని. కేసు ఒక వ్యక్తి ఇలా చేశాడని చెప్పడం జరిగింది. కేసు అనేది చర్చోపచర్చలు అనేవి అతనికి 26 జూన్ అంటే 26 జూన్ 2024 వరకు సంజాయిసి, అంటే నువ్వు ఎందుకు ఈ విధంగా చేశావని చెప్పేసి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ వ్యక్తిని కోరటం జరిగింది. మరియు ఈ హైట్కి సంబంధించిన వ్యక్తులు ఏం చెయ్యాలి అంటే, మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు రింగ్స్ లాంటివి ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అస్సలు భయపడకూడదు. ఇంత సంవత్సరాది కాలం పాటు ఎగ్జామ్ రాసి రన్నింగ్ కొట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనే 2 రకాల టెస్ట్ అయితే ఉండటం జరుగుతుంది. ఆ నిపుల్స్ కింద టేప్ అయితే ఉండటం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగాలి. ఈ 169.5 ఉన్న వాళ్ళకు అవకాశం అనేది ఉంటుంది. దయచేసి రింగ్స్ లాంటివి ఎక్సర్సైజ్ అయితే చెయ్యండి. తర్వాత మీకు 1-2 సార్లు ఏదన్నా డిఫెన్స్ అకాడమీలో సెన్సార్ లాంటి హైట్ ఉంటే ఒకసారి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోండి. ఆ పొయ్యేలోపు ఇక్కడనే తెలుసుకున్నట్టయితే మీరు బాధపడకుండా ఉండాల్సి ఉంటుంది. పొయ్యి అనవసరంగా రిటర్న్ రావడం కన్నా ఇక్కడనే రియలైజ్ అయింది బెటరు. ఓకే, నేను ధైర్యంగా ఇంక్రిమెంట్ చేసుకుంటాను హైట్ అంటే మీరు రకరకాల హైట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. బాగా మీ హైట్కి సంబంధించిన లాట్స్ అనేవి కానివ్వండి, ఎక్స్టెన్షన్ అనేవి కావాలి. అతను హైట్ కొలిసేటప్పుడు మీరు ఇలా బొత్తలో ఒక పంచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పొట్టలో. అటువంటి మీరు ఇట్లా బెండ్ కావద్దు. అసలుకి ఎంత స్టిఫ్గా నిలబడితే అంత బెటర్గా మీ హైట్ అనేది ఎక్కువ రావటం జరుగుతుంది. దయచేసి మీరు స్టిఫ్గా నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, మీరు మీకన్నా 6 feet హైట్ ఉన్న వాళ్ళ వెనకాల అస్సలే నిల్చోకండి. మీ దరిదాపుల 170, 171, 172 ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనుక నిల్చోడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. చిన్న ట్రిక్ పాటిస్తే వాళ్ళు చెస్ట్ కొల్చేటప్పుడు కానీ, వాళ్ళు హైట్ మెజర్మెంట్ చేసేటప్పుడు కానీ సైలెంట్స్గా మాట మాత్రం మెదపకండి.
ఒక్క నిమిషం ఆలోచించి మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా బయట అడుగు పెట్టినట్టయితే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్టే. 46,617 పోస్టులకు 2018 తర్వాత వచ్చిన జంబో నోటిఫికేషన్ ఇది. పోస్టులు అనేది ఎక్స్టెండ్ అయినవి, మరీ చెప్తున్నాను. దయచేసి నెగ్లిజెన్స్ అయితే చేయకండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళు నాకు ఇన్ని వచ్చినాయి సార్, నాకు అన్ని వచ్చినాయి సార్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చినా 36 to 40 వరకు, 40 నుంచి 50 లోపు ఎన్ని మార్క్స్ వచ్చినా గ్రౌండ్కి వెళ్ళటం మాత్రం మానకండి. ఎందుకంటే రన్నింగ్ అందరు కొట్టలేరు. ఎక్కువ మోతాదులో సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఉమెన్స్కి అయితే ఎక్కువ సంఖ్యలో సెలెక్షన్ అయితే జరుగుతుంది. ఆ లిస్ట్లో పేరు ఉన్నట్టయితే రన్నింగ్ కొట్టండి. లైఫ్లో రన్నింగ్ కొట్టినాక కసి చూడండి. ఇది ఒక అనుభవంగా, ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక అనుభవంగా, ఎక్స్పీరియన్స్గా మీరు రానున్న రోజుల్లో ఇంకా ప్రయత్నం చేయడానికి, నా మాదిరిగా వేరే వారికి చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను ఇన్ని వీడియోలు చేసి చాలా మందిని మోటివేట్ చేయడం జరిగింది. 169.78 ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు లాస్ట్ నోటిఫికేషన్లో. భయపడకుంటే అతను ఇంట్రడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. దయచేసి నా మాట వినండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఏఎస్వి టాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగగలరు. మీరు కంపల్సరీ జాబ్ కొట్టాలి, ఒక ఫెయిల్యూర్ అయినా కాబట్టి మీకు అటువంటి అన్యాయం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేసు అనేది పెండింగ్లో ఉంది. జూలైలో మీకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయవచ్చు. ఆగస్టులో ఇందులో పోయిన వాళ్ళు నిరాశ చెందవద్దు. ఆగస్టులో మరో నోటిఫికేషన్ ఉంది. ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయ్యి కావడం జరిగింది. ఒకసారి మీకు వన్స్ అగైన్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ నెక్స్ట్ రన్నింగ్ వీడియో కూడా చేయబోతున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.